ఏంటంటే ఫస్ట్ నేను ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత వెంకటేష్ గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పటి నుంచి ఆయనతో జర్నీ స్టార్ట్ చేశాను. అంటే జర్నీ అంటే 3 టైమ్సో 4 టైమ్సో కలిశాను. అప్పుడు ప్రేమ కథ చిత్రం జరుగుతుంది సార్, ఇట్లా షూటింగ్ చేసుకుంటున్నానని చెప్పాను. అయితే అది అయిన తర్వాత కలుద్దాం అన్నారు. దాని తర్వాత ఆయనకు ఒక చిన్న పాయింట్ చెప్పాను. పాయింట్ చెప్తే పాయింట్ బాగానే ఉందని అన్నారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే నేను పేపర్లో అనౌన్స్ చేసిన తర్వాత ఈ రాధా కథ పాయింట్ అంటే హోంమంత్రి ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ముక్కే ఆయనకి చెప్పాను యాక్చువల్గా. అలా దాని మీద నా కైండ్ ఆఫ్ స్టైల్లో నేను పాయింట్ అనుకున్నాను సార్, ఇట్లా ఇది అంటే ఓకే బాగుంది, యూ గో హెడ్ అని చెప్పి అన్నారు. ఆయనకి చెప్పడం కూడా ఆ చిన్న లైనే చెప్పాను. చెప్పిన తర్వాత అదే పాయింట్ని అనౌన్స్ చేసామన్నమాట. అనౌన్స్ చేసిన తర్వాత ఎవరెవరైతే ఎమ్మెల్యే మీద కథలు రాసుకున్న వాళ్ళు, ఎవరెవరైతే హోమ్ మినిస్టర్ మీద కథలు రాసుకున్న వాళ్ళు, ఎవరెవరైతే ఎంపీల మీద కథలు రాసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇది మాకదే మా పాయింటే అని చెప్పి రైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలాంటి కథలు ఏమవుతున్నాయంటే ఇది రాసుకున్న వాళ్ళు రేజ్ అయినా ఇది ఎందుకని ఇంత ఫోకస్లోకి వచ్చిందంటే ఇలాంటి ఒక ఎమ్మెల్యే స్టోరీని ఎవరో మన వెంకటేష్ గారికి చెప్పిన తర్వాత అది కొన్నాళ్ళు జస్ట్ ఆయన విన్న తర్వాత ఆయనకి ఏదో మేబీ నచ్చకో సంథింగ్ అది అలా పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఏంటంటే వెంకటేష్ గారికి మేము వెళ్ళి చెప్పాం కాబట్టి మా కథని వెంకటేష్ గారి ద్వారా ఈ మారుతి ద్వారా ఈయన తీయించుకుంటున్నారేమో అని చెప్పి ఒక దీనిలో వెళ్ళిపోయి వీళ్ళు వెంకటేష్ గారితో నేను ఈ హోంమంత్రి కథని అనౌన్స్ చేయడం వల్ల వెళ్ళి సార్ ఇట్లా మా కథ అంటే అసలు ఇంతవరకు మారుతి అన్నవాడు కథే చెప్పలేదు, నాకు హోంమంత్రి లవ్ చేస్తే అని అన్నాడు అంతే, అంతకుమించి నాకు కథ కూడా చెప్పలేదని చెప్పి ఆ వెంకటేష్ గారు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత నన్ను అడిగితే ఇట్లా నీకు ఎవరైనా టచ్లోకి వచ్చారా, ఇట్లా వీళ్ళు ఈ కథ నాదే అని చెప్పానంటే లేదు సార్ నాకు ఎవరు టచ్లోకి రాలేదు, అయినా ఇప్పుడు నా బ్రెయిన్లోంచి పుట్టిన కథ కదా సార్, ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకున్నారు కదా, నేను నా కథ రాసుకున్నాను కదా, ఇప్పుడు నేను రాసుకున్న కథ ఇక్కడ ఒక అసోసియేషన్ ఉంది, ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇక్కడ మనకు ఒక పద్ధతి ఉంది, ఇండస్ట్రీకి మనకు ఒక పద్ధతి ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏ కథ అయితే రాసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, అట్లాగే నేను రాసుకున్నాను కదా, నా కథ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను నేను అనుకున్న పాయింట్. ఇప్పుడు అసోసియేషన్లో పెడతారు, అసోసియేషన్లో 9 మంది రైటర్స్ కూర్చుని నా కథ చదువుతారు, ఆయన కథ చదువుతారు. ఒకవేళ కనుక చదివినప్పుడు నా కథ కనుక అతని కథతో మ్యాచ్ అయితే మారుతి ఈ కథ అతని కథతో మ్యాచ్ అయింది నాన్న, నువ్వు ఈ కథ డ్రాప్ అవ్వాలి అని వాళ్ళు 100% వాళ్ళొక ఇది పంపిస్తారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు సార్, ఈ కథ కాకపోతే ఇంకో కథ వేసుకుంటాను అప్పుడు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చాను. క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన సరే నీ ఇష్టం, మరి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించావన్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్ నేను అన్నా. అంటే సరే అలా అయితే అన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే నేను రిజిస్ట్రేషన్ చేసింది కూడా రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ ఇలా పేపర్లో అనౌన్స్ చేసిన తర్వాత మా ఫ్రెండు స్వామి మీరు ఇట్లా కథలో ఇలా పాయింట్లు ఇలా పేపర్కి ఇచ్చేసి ఇట్లా చేసేస్తే అందరి దగ్గర కథలు ఉంటాయి, మీకేమో ఈ రైటర్స్ అసోసియేషన్ దీని మీద నాలెడ్జ్ లేదు, దీంతో ఇవన్నీ రేజ్ అవుతూ ఉంటాయి అని చెప్పి ఆయన కొంచెం నన్ను గట్టిగా ప్రెజర్ చేస్తే మా అసోసియేట్ డైరెక్టర్ తనతో కూర్చుని ఈ పాయింట్ నేను అనుకుంటున్నాను శివాని అతను రాయమని చెప్పి రాయించి రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఇది రిజిస్ట్రేషన్ చేయించి ఆకెళ్ళ గారు అని చెప్పి రైటర్స్ అసోసియేషన్ హెడ్ ఆయనకి కాల్ చేస్తే ఆయన ఇట్లా మా కథే అని ఒక కంప్లైంట్ వచ్చింది నాన్న, ఇది నీ దాని మీద వాళ్ళు పెట్టారు, నీ కథ కూడా పంపించానంటే ఓ 10 days బ్యాక్ నేను నా కథ కూడా ఇచ్చాను అనమాట. ఈ 2 కథలు ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా చెక్ చేసుకుని వాళ్ళు అసలు ఏం చెప్తారనే లోపే వెంకటేష్ గారు ఇట్లా కథ ఇచ్చేశారు అదే నీదని ఇట్లాంటివి వస్తున్నాయి. అందుకని అసలు ఇక్కడ ఏంటంటే కథల విషయంలో 100% ఒక రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నాకు పర్సనల్గా నేను ఒకళ్ళ కథ ఎప్పుడు తీసుకోలేదు. ఈ రోజుల్లో నా బ్రెయిన్లోంచి పుట్టిన ఒక కథ బస్ స్టాప్ నేను తయారు చేసుకున్న కథ, ప్రేమ కథ చిత్రం నేను చేసుకున్న కథ, అలా నేను చేసుకున్న కథ మీదే నాకు గ్రిప్ ఉంటుంది. కానీ నాకు రీమేక్ అని అంటే కూడా నాకు 100% నేను చేయలేను, నాకు చేత కాదు. మేబీ ఫ్యూచర్లో చేస్తానేమో నా కథలు అయిపోయినప్పుడు.
ఎందుకనంటే ఈ రోజుల్లో తర్వాత బెల్లంకొండ సురేష్ గారు ఫోన్ చేసి ఈ రోజుల్లో సాయంత్రం ఈవినింగ్ వేటై సినిమా ఉంది, నాగ చైతన్యను ఈ సునీల్ హీరోలు, నీకు మంచి కాస్టింగ్ ఇస్తాను, నువ్వు రీమేక్ చేయని చెప్పి తడాకా సినిమా రీమేక్ నన్ను అడిగితే, సార్ నాకు నా బ్రెయిన్ అది కాదు సార్, నేను ఏదో కథ రాసుకుంటాను, నా ఫ్లోలో నేను వెళ్తాను, నాకు స్టారు దీని గురించి అని కాదు సార్, నేను అలా చేయలేను సార్ నేను చెప్పి నేను డ్రాప్ అయ్యి బస్ స్టాప్ అని కొత్త వాళ్ళతో చేసుకున్నాను నేను. అలా నేనేంటంటే యాక్చువల్గా నేను ఏదైతే రాసుకుని ముందుకు వెళ్తానో నేను దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను, కానీ ఇలా కథ ఉండదు. రాధా అనేది పూర్తిగా నా బ్రెయిన్లోంచి పుట్టిన కథ. ఇంకా అసలు ఆయనకి నేరేట్ కూడా చేయలే పూర్తిగా. ఆయనకి ఏంటంటే నా మీద కాన్ఫిడెన్స్ తోటే ఆయన ఓకే నువ్వు కొత్తగా ఆలోచిస్తావు కాబట్టి ఫోటో సెషన్ జరిగే 2 రోజుల ముందు ఆయనకు ఒక పాయింట్ చెప్పి, ఈ పాయింట్ మీద వెళ్తున్నాను సార్, ఈ పాయింట్ వాళ్ళతో మ్యాచ్ అయిందా లేదా అనేది మీరే చూసుకోండి, మ్యాచ్ కాకపోతే నేను మొత్తం ప్యూర్ కథ నేను చెప్తానని చెప్పి ఇప్పుడు ఫిబ్రవరి 14th ఆయనకు పూర్తిగా మొత్తం కథ వేసుకుని చెప్తున్నాను అనమాట. ఈలోపే యాక్చువల్గా ఇది కథ చేసేసారు అదని ఇదని ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే దీన్ని దయచేసి క్యారీ చేయొద్దు. ఇది కథ నిజంగా మ్యాచ్ అయితే కనుక నా పాయింట్ మ్యాచ్ అయిందండి. ఎందుకంటే అందరి బ్రెయిన్లో ఇక్కడ ఒకటే, ఇండస్ట్రీలో మహా అయితే ఒక 3000 మంది ఉంటారు. ఒకటి కథ రన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా సేమ్ థాట్ ఎక్కడో రావచ్చు. ఎక్కడైనా అలాంటి మిస్ మ్యాచ్, ఒక సింగిల్ సీన్ మ్యాచ్ అయినా సరే నేను అసలు ఆ కథ జోలికి వెళ్ళను. ఎందుకంటే నాకు అసలు అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్న కథలు తీసుకుంటూ వెళ్తే 10 సంవత్సరాల వరకు బిజీగా ఉంటాను నేను. అందువల్ల నేను అసలు దాని గురించి అసలు నేను ఆలోచించను. ఇప్పుడు మన ఇద్దరి వర్షన్కి ఎవరుంటారు ఇక్కడ, పెద్దలు ఉంటారు. ఆయన కథ ఇచ్చేసాడు సార్ అని అంటే, ఆయన కథ ఇచ్చేసాడు కదా నీ కథ ఇది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. రిజిస్ట్రేషన్ నా కథ ఇది, నీ కథ ఇది మారుతి, నా కథ ఇది అంటే అతని కథ కనుక వెంకటేష్ గారు నాకు ఇచ్చేస్తే 100% నేను అదే రాసేసి ఉంటే ఈ 2 కథలు ఒకటే అవుతాయి. అప్పుడు ఈ 2 కథలు ఒకటే అయితే నా కథ తీసుకొచ్చి నా మొహమే కొడతారు, ఎందుకురా ఆడి కథ తీసామని. అందువల్ల మనకు రైటర్స్ అసోసియేషను పెద్దలు ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఇది ఏంటి అని సెటిల్ అయ్యే లోపే మనం దీన్ని ఏంటంటే ఓహో ఇది పెద్ద ఒక దీని కింద తీసుకుంటున్నాం. అది వద్దు అసలు. లెట్ దెమ్ డూ. వీళ్ళు చూసుకుని నా కథలో ఏముంది వాళ్ళ కథలో ఏముందని కొంచెం వాళ్ళు చదివి నిజంగానే మ్యాచ్ అయితే ఇదిగో ఈ పాయింట్ మ్యాచ్ అవుతుందని రౌండ్ చేస్తారు. మ్యాచ్ కాకపోతే బాబు అతనికి నీకు సంబంధం లేదు, నీ కథ నువ్వు తీసుకో అంటారు. నాకు తెలియదు అసలు. నాకు ఏ రోజు నాకు హోంమంత్రి మిడిల్ కాంట్రవర్సీ జరిగేట్టయితే ఒకటే సింగిల్ చిన్న గుర్తు, నేను అసలు కథే ఓపెన్ చేయను, నీట్గా కామ్గా వెనక నుంచి సినిమా తీసేసుకుంటా. నేను అసలు పేపర్లో ఇచ్చేసిన రోజు తర్వాత సెకండ్ డే ఈ కథ నాదే, ఈ కథ వాళ్ళదేనంట అని ఇట్లాంటివన్నీ రేజ్ అయినాయి. అమ్మ ఇదేంటి ఈ కథ ఏంటి, అసలు నేను కథే అనుకోలేదు కదా, పాయింటే కదా నేను అనుకున్నది, అసలు ఇంతవరకు నా దగ్గర కథే లేదు కదా అని చెప్పి నేను అప్పుడు ఫీల్ అయ్యి ఇక అప్పటి నుంచి ఓకే మనం కూర్చొని రాసుకుందామని నా శ్రీనగర్ కాలనీ ఆఫీస్లో సోలోగా నా రూమ్లో కూర్చొని నేనే రాసుకుంటా. ఎందుకంటే నేను అసలు నా దగ్గర అసోసియేట్లకు కానీ రైటర్లకు కానీ ఎవ్వరు ఉండరు. నేను ఎవరితోనో ఒక్కళ్ళతో మామూలుగా నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తా, ఇలా ఉంది ఎలా ఉంది అని. వాళ్ళకి నచ్చితే సినిమా తీసుకోవడానికి వెళ్తా. కానీ నాకు అసలు నేను అందుకని ఎవరితోనూ క్యారీ అవ్వను. అసలు ఎవరి కథలు కూడా విన్ను. బయట చాలామంది సార్ చాలా అద్భుతమైన కథ ఉంది వింటారా అది నిధనని ఇట్లా అంటూ ఉంటారు. నేను అసలు అవి కూడా విన్ను. ఎందుకంటే మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళు చెప్తూ ఉంటే మన బ్రెయిన్లో ఎక్కడో ఫీడ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు తెలియకుండా బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి నేను అసలు కథలు కూడా విన్నాను. అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటైతే నేను కాదు ఆయన కాదు అసలు రైటర్స్ అసోసియేషన్ పెట్టడమే వేస్ట్. ఇంకా ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక్కళ్ళనైతే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, 9 మంది రైటర్స్ ఉంటారు. వాళ్ళు మన అసోసియేషన్కి ఇంకా ధర్మం లేనట్టే, మన అసోసియేషన్కి ఇంకా దానికి విలువే ఉన్నట్టే. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటైతే ఇంకా అసోసియేషన్ ఎందుకు మనకి? ఎందుకనంటే వాళ్ళు 100% ఒక కామన్ రైటర్కి న్యాయం చేయాలనేదే వాళ్ళకి. ఎందుకనంటే మేము ఇప్పుడు ఎవడన్నా పైనోడంటే సెటిల్ అయి ఉంటారు అందరూ అనుకుంటారు, కానీ వాళ్ళు రైటర్స్ అసోసియేషన్లో మెంబర్ అయిన ఒక కింద రైటర్కి న్యాయం చేయాలనేదే ఫస్ట్. వాళ్ళు ఎవడైతే కంప్లైంట్ పెడతారో వాళ్ళకి న్యాయం చేయడానికే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసే పద్ధతి అది. లేకపోతే మన రచయితలను మనం గౌరవించాలి. అది మాట్లాడిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు నేను నిజంగా కనుక అతని కథ తీసుకుంటే నువ్వు ఎక్కడ పుట్టింది నీకు కదా
అసలు ఎవరు నువ్వు, ఎవరు తాలూకా అని ఇవన్నీ అడిగి ఆడితో మాట్లాడిన బయటకు వచ్చిన తర్వాత ఆడు ఫోన్ చేసి ఇలా ఇప్పుడే మారుతి పిలిచి మాట్లాడాడు కథ గురించి, మొత్తం మ్యాటర్ అంతా బయటకు వచ్చింది, ఈ కాంప్రమైజ్కి వస్తున్నాడని. ఎందుకు మనకు వచ్చింది? నిజంగా అతని కథను కనుక తీసుకుంటే నేను మాట్లాడినాను, అతని కథతో నాకు ఇది లేదు కాబట్టి నేను నా బ్రెయిన్లోంచి నా రూమ్లో పుట్టిన నా కథ ఇది 100%. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఏదన్నా మ్యాచ్ అవుద్ది, కానీ నా యాటిట్యూడ్ అనేది మ్యాచ్ కాదు, నా ప్రవర్తన అనేది నా కథ. ఇప్పుడు డెఫినెట్గా నా ప్రవర్తన అనేది నేను రాసుకుంటూ వెళ్తూ ఉంటా. అంటే ఈ అమ్మాయి స్టోరీ ఇలాగా, ఇతను ఇలాగా అని నేను రాసుకుంటూ వెళ్ళేదాన్ని. ఎందుకు ఇక్కడ ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా కొత్త వాళ్ళతో తీసినా ఎందుకుని నా బ్యానర్లో తీసినవి చూడండి, నేను తీసే చూడండి. ఎందుకనంటే ఏ డైరెక్టర్ యాటిట్యూడే వాడే కనపడుతూ ఉంటాడు. ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం, ఈ 3 యాటిట్యూడ్, మాట్లాడే విధానం నేనే కనపడతా. అందువల్ల ఏమవుద్దంటే నాకు సెపరేట్ కనపడతాయి, నా యాటిట్యూడే కనపడుతుంది. అందువల్ల అసలు కథ కానీ ఇప్పుడు నా బిహేవియర్ ఎలా ఒకళ్ళ బిహేవియర్ ఒకళ్ళకి మ్యాచ్ కాదో అట్లా ఒకళ్ళ కథ ఒకళ్ళకి అసలు 100% మ్యాచ్ కాదు. ఇక్కడ చక్కగా మారుతి సినిమాని ఓ మంచి బూత్ పోస్టర్ వేసేసి దానిపైన మారుతి సినిమా అంటే కొనేస్తారు, 4 బూతులు పెడితే ఆడతాయి అనుకుని ఒక భ్రమలో వేరే వాళ్ళు ఈ మారుతి సినిమాని బ్యానర్ పెట్టేసి వేస్తున్నారు. మారుతి సినిమా అని బ్యానర్ పెట్టినా, బూతులు తీసిన డిజాస్టర్లో అట్టర్ ఫ్లాప్లు అవుతాయనడానికి కారణం లవ్ యూ బంగారమే సినిమా. ఎందుకనంటే నేను నా డైరెక్టర్కి అతనికి నేను ఫస్ట్ 10 minutes నాకు కథ చెప్పాడు, లవ్ యూ బంగారం కథ చెప్పిన తర్వాత నేను ఇంకా కొత్త జంటలో బిజీగా ఉన్నా, తను షూటింగ్ చేసుకున్నాడు. మా ఎడిటర్ని అడిగి ఎలా వస్తుంది సార్ అంటే బ్రహ్మాండంగా వస్తుంది అన్నాడు. అయిపోయిన తర్వాత లాస్ట్లో చూసిన తర్వాత సార్ అని నేను ఒక పెద్ద కరెక్షన్స్ రాసిచ్చా. సార్ ఈ పెట్టేశారు అంటే ఆ డైరెక్టర్ చెప్పిందంటే సార్ కమర్షియల్ పాయింట్స్ లేకపోతే సినిమా చూడరు కదా, మీకు తెలియదు సార్, మీ బస్ స్టాప్లో అయితే పెడతారు, నా సినిమాలో పెట్టినవరా, నా సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఉండదా నాకు, అది నిదనని డైరెక్టర్ ఫీల్ అయ్యాడు. సరే బాబు నీ ఇష్టం, నన్ను ఒక రోజైతే ఉతికి ఆరేస్తారు అందరూ, నేను మెంటల్గా ప్రిపేరు, ప్రొడ్యూసర్ అని పేరు వేసుకున్నందుకు నీ ఇష్టం అని చెప్పి తనకు వదిలేసా. ఆ వదిలేసిన దాని తాలూకా అతనికి రిజల్ట్ కూడా అలాగే నూన్ షో దగ్గర నుంచి 50%. ఎందుకంటే నేను సినిమా తీస్తే ఇవాళ ఆడియన్స్కి ఫుల్ క్లారిటీ ఉంది, ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడకూడదు. మనం 4 బూతులు పెడితే ఆడతాయనో లేకపోతే ఇంకోటి పెడితే ఆడతాయి అనుకుని సినిమాలకు టికెట్లు తెగుతాయి అనుకుంటే అదొక భ్రమ. అందుకని నేను తర్వాత కూడా నా ప్రొడక్షన్లో జరిగే అందరికీ చెప్పా, మీరు కనుక ఇలాంటి భ్రమల్లో కనుక ఏమన్నా సినిమాలు తీస్తే 100% ఫెయిల్ అవుతాయి, మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాట్నీ నుంచి కాదు, ఫస్ట్ షో నుంచే మొత్తం డ్రాప్ అవుతాయి, బాక్సులు వెనక్కి తెచ్చుకోవాలి, మీ మ్యాటర్ అదని నేను క్లియర్గా చెప్పాను. అందువల్ల ఏంటంటే నా ప్రొడక్షన్లో జరిగే సినిమాలకు కానీ నేను నిజంగా కనుక సినిమా తీసి నేను నిజంగా దాంట్లో ఇలా పెట్టారు కదా, ఇలా తప్పు చేశారు కదా అని అంటే 100% నా తప్పు కనుకుంటే సరిదిద్దుకుంటూ వెళ్తా. అందుకని నా డైరెక్షన్కి నా ప్రొడక్షన్ చేసే మాత్రం దయచేసి సెపరేట్ చేయండి. నాకు అసలు వాటి క్రియేటివిటీతో కానీ వాటితో కానీ సంబంధం ఉండదు. వాళ్ళకి ఒక దారి చూపించడానికి పలానా డబ్బులు పెడుతున్నాడు, మీరు సినిమా తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి, సార్ మీకు సబ్జెక్ట్ నచ్చిందా అని సబ్జెక్ట్ ప్రొడ్యూసర్కి చెప్పించి ఓకే అనుకుంటేనే దెన్ నేను మూవ్ చేస్తూ ఉంటాను అనమాట. అందువల్ల అది కూడా ఒకసారి నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను తీసిన 3 సినిమాల్లో కదా, నేను తీసిన 3 సినిమాల్లో ప్రేమ కథ చిత్రం ఒకటే క్లీన్గా వచ్చింది, మిగిలిన రాలేదు కదా అన్నారు. అంటే నా సినిమా వయసు ఎంత అంటే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో 3 సినిమాలు తీసా. 3 సినిమాలు ఇప్పుడు 10 సినిమాలు తీసిన తర్వాత ఒక 3 సినిమాలు ఏమో 2 సినిమాలు బూతులు ఉన్నాయి, 6 సినిమాలు ఏమో మంచివి, 2 ఏమో ఇవన్నీ. అప్పుడు నాకు ఇది చూపించవచ్చు. నేను ఒక జీరో స్థాయి నుంచి వచ్చినోడిని, ఏమీ లేని చోట నేను ప్రజెంట్ ఇలా ట్రెండ్ ఉంది అని చెప్పడానికి ఈ రోజుల్లో తీసా 100%. నెక్స్ట్ అలాగే బస్ స్టాప్ తీశాను. బస్ స్టాప్లో డబుల్ మీనింగ్ డోస్ డెఫినెట్గా ఎక్కువ ఉంది. ఎక్కువ ఎందుకు ఉందంటే బయట ఇంత రప్చర్గా ఉంది, ఫాదర్లకిను పిల్లలకి మధ్యన ఇంత దారుణంగా ఉందని ఫాదర్ని హీరోలు చేస్తూ సినిమా తీసా. అందుకని ఆ సినిమాకి డబ్బులు వచ్చినాయి. నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తున్నా, సోల్ లేకుండా కథ లేకుండా సినిమాలు చూడరు. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో ఆ పాయింట్కి అది కావాలి. ఇప్పుడు నేనేంటనేది కొత్త జంట చెప్తుంది మీకు. ఎందుకు నేను రాశాను కదా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కొత్త జంట తీశాను, అలాగే ఇప్పుడు రాధా తీస్తాను. ఇప్పటి నుంచి నేను తీసే సినిమాలు కానీ నేను డైరెక్ట్ చేసి నేను పెన్ను పెట్టిన ప్రతి సినిమా చూసి వాచ్ చేసి మాట్లాడచ్చు. అది పేరు ఉందంటారు ఇప్పుడు. అంటే ఏ పేరు ఉందని, అంటే మారుతి సినిమా అంటే బూతు అనే లెక్క అయితే నాకు అందరూ ప్రేమ కథ చిత్రం బాగుందని, ప్రేమ కథ చిత్రం తీశాను కదా, రాశాను కదా, అది కనపడుతుంది కదా.
నాకు నిన్న సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ లేడీస్ అందరూ వచ్చి సార్ అసలు అది ఎన్నిసార్లు చూసామో మాకు తెలియదు సార్ అన్న. ఎందుకంటే నిజంగా నేను నా బర్త్డే రోజు చెప్పా, ఒక హెల్దీ సినిమా తీస్తే ఆడియన్స్ దగ్గర నుంచి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందని నాకు నిజంగా చాలా ఎనర్జీ ఇచ్చింది. ఆ ఎనర్జీని డెఫినెట్గా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఈ కొత్త జంట తీసుకున్నా. కొత్త జంట అరవింద్ గారు, బన్నీ, వాళ్ళ రిలేటివ్స్ ఆంటీ ముగ్గురు చూసి అసలు సినిమా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మారుతి చాలా బాగా తీసావు అసలు అని. నాకు ఏంటంటే నేను ఏదైతే చేసుకోదలుచుకున్నానో నేనేంటనేది నేను 100% ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక చిన్న మెసేజ్ అన్నా చెప్పాలి, ఏదన్నా ఇది ఉండాలి అని నేను చెప్పదలుచుకున్న ప్రతి పాయింట్ని అట్లాగే కొత్త జంటలో కూడా మంచి మెసేజ్తో నేను ముందు చెప్తున్నా. అందువల్ల ఇది వస్తుంది కదా, ఇది మాట్లాడుతుంది కదా అందుకని డెఫినెట్గా నా దగ్గర నుంచి మంచి క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమాలు అయితే డెఫినెట్గా చూస్తారు. యూ అంటే మరి ఎగ్జాక్ట్లీ యూ అన్నావు కదా, ఆ రోజు యూ బై ఏ వచ్చింది అనొద్దు. ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు యూ బై ఏ అంటే ఐటమ్ సాంగ్ చిన్నది పెట్టినా సరే యూ బై ఏ ఇస్తున్నారు. అందువల్ల క్లీన్గా ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు మాత్రం డెఫినెట్గా చూస్తారు.